మార్చాన్ UFBU మార్చాన్. ఆ విధంగా ఆ మెంబర్ ఉన్నంత ఉత్సాహం కానివ్వండి, శిక్షణ విధానం కానివ్వండి మనం అప్రిషియేట్ చేయాలి. అందరం రావాలి. ప్రూవ్ చేసింది. సో ఇది ఇంకా గవర్నమెంట్ డిక్లేర్ చేయడమే తరువాయి ఇది ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. బ్యాంకింగ్ విధానాన్ని బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక రవీంద్ర కుమార్, నేను చీఫ్ మేనేజర్ SBI వనపర్తి బ్రాంచ్. ఈ రోజు యాక్చువల్గా ఏంటంటే 5 డే బ్యాంకింగ్ గురించి బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. ఈ 5 డే బ్యాంకింగ్ కోసం యాక్చువల్గా 2014 నుంచి బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ ఉంది. 2015 సంవత్సరంలో ఏమైందంటే ఆ టైంలో అప్పుడు మనకి సాటర్డేస్ హాఫ్ డేస్ ఉండేది. హాఫ్ డేస్ తీసేసి ఆల్టర్నేట్ సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే కూడా హాలిడేస్ డిక్లేర్ చేసి 2016 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏంటంటే ఇది ఆల్టర్నేట్ సాటర్డేస్ ఇంప్లిమెంట్ చేసి అసలు బ్యాంక్ కస్టమర్స్ కి ఇన్కన్వీనియన్స్ ఉంటుందా లేదా టెస్ట్ చేయడం కోసం ట్రయల్ గా సెకండ్ ఫోర్త్ సాటర్డేస్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. సబ్సిక్వెంట్ ఏంటంటే మనకి 10 సంవత్సరాల్లో మనకి నోట్ల రద్దు జరిగినప్పుడు కానీ, GST బిల్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కానీ, మేజర్ ఎకనామిక్ చేంజెస్ అనేది జరిగినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కస్టమర్ ఫేస్ చేయలేదు. ఈ 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల అంటే ఆల్టర్నేట్ సెకండ్ ఫోర్త్ సాటర్డే ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది జరగలేదు. మన ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ వాళ్ళు అన్ని బ్యాంకులు కూడా దానిలో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అన్ని కూడా దానిలో ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఏమిటంటే బ్యాంక్ మేనేజ్మెంట్స్ అన్నమాట, బ్యాంక్ మేనేజ్మెంట్స్ రిప్రజెంట్ చేస్తాయి బ్యాంక్ బోర్డ్స్. వాళ్ళందరూ ఏం చేశారంటే ఇట్లా 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల బ్యాంక్ లో ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ రికమెండ్ చేసి ఉన్నారు 2024లో. రికమెండ్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్ గవర్నమెంట్ దగ్గరికి మూవ్ అయిన తర్వాత RBI కూడా రికమెండ్ చేసింది 5 డే బ్యాంక్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ దీని మీద డెసిషన్ తీసుకోకపోవడం చేత యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అంటే బ్యాంకు అన్ని బ్యాంకుల యొక్క ఉమ్మడి వేదిక అనమాట. వీళ్ళు బ్యాంకుల్ని వీళ్ళు ఒక స్ట్రైక్ కాల్ ఇచ్చున్నారు ఈ రోజు 27 జనవరి రోజున. ఆ స్ట్రైక్ కాల్కి అనుసంధానంగా ఈ నగరంలో ఉన్నటువంటి ఈ వనపర్తి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి బ్యాంక్ ఎంప్లాయీస్ అన్ని బ్యాంకులు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా పాల్గొని మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. వనపర్తి మెయిన్ బ్రాంచ్ లో DBM డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 12 to 13 years సర్వీస్ ఉంది నాకు. బట్ ఈ 12 to 13 years లో ఏంటంటే మనం చాలా సిచ్యువేషన్ కి అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది అనమాట. డిజిటలైజేషన్ కానీ, కస్టమర్ సర్వీస్ చాలా మార్పులు చెందుతూ వచ్చాయి. అయితే ఇందులో ఏంటంటే చాలా మంది ప్రమోషన్స్ తీసుకోవాలన్నా కానీ టైమింగ్స్ కి చాలా భయపడుతున్నారు. ఫస్ట్ థింగ్, ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ ఏదైతే మనకు వర్క్ నాలెడ్జ్ ఉండి కూడా నెక్స్ట్ హోదాకి వెళ్ళాలన్నా కూడా టైమింగ్స్ పరిస్థితి మాకు అంటే ముఖ్యంగా లేడీస్ కి ఏంటంటే అంత అడ్జస్ట్ అయ్యే విధంగా లేదనమాట. 8-8:30 వరకు మన పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే బీయింగ్ స్పెషలైజ్ అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ ఎట్లాగంటే ప్రొడక్టివిటీ కోరుకుంటది, ప్రాఫిటబిలిటీ కోరుకుంటది. అట్ ద సేమ్ టైం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చూడట్లేదు మెయిన్ గా. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది లేడీస్ కి కానీ ఎవరికి కానీ ఫ్యామిలీకి ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఉండాలి. కాబట్టి మనం కంపల్సరీగా 5 days బ్యాంకింగ్ అనేది మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సుబ్బారావు అండి. నేను ACB వనపర్తి బ్రాంచ్ లో చీఫ్ అసోసియేట్ పనిచేస్తున్నాను. UFBU తరఫున రిప్రజెంట్ చేస్తున్నాను. ముఖ్యంగా మేము ఈ రోజు చేయబోయే స్ట్రైక్ ఆల్ ఇండియా స్ట్రైక్ UFBU అంటే అన్ని బ్యాంక్ యూనియన్స్ కలిపి స్ట్రైక్ కాల్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎందుకంటే ముఖ్యంగా 5 days బ్యాంకింగ్ అనేది ఎప్పుడు IBI యాక్సెప్ట్ చేసింది. IBI అంటే గవర్నమెంట్ తరఫున వచ్చే ఆర్గనైజేషన్. IBI యాక్సెప్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ పంపించింది, ఫైనాన్స్ మినిస్టర్ అప్రూవల్ పంపించింది. వాళ్ళ సజెషన్ తోనే వీళ్ళు ఒప్పుకున్నారు. ఇది 23లో జరగడం జరిగింది. ఈ 5 days బ్యాంకింగ్ చేయడం వల్ల కస్టమర్స్ కి ఎలాంటి ఇబ్బంది కలగట్లేదు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వర్క్ మ్యాన్ బ్యాలెన్స్ అనేది ఏమాత్రం లేదు. బ్యాంక్ లో మేము ఒకసారి 9 గంటలకు వెళ్ళి 9:30కి రిపోర్ట్ చేసినామంటే ఇంటికి వెళ్ళడానికి 10 గంటలు కూడా వర్క్ కంప్లీట్ అవ్వట్లేదు. ఆ విధంగా వర్క్ మ్యాన్ బ్యాలెన్స్ అనేది లేకుండా పోతుంది. గవర్నమెంట్ తక్షణమే ఇది మేము మా ఈ స్ట్రైక్ ని గమనించి మాకు ఈ 5 days బ్యాంకింగ్ ముఖ్యంగా ప్రజలు కూడా మిస్అండర్స్టాండింగ్ కాకుండా వాళ్ళకి సర్వీస్ లో ఎక్కడ లోపం లేదు. ఎవ్రీడే 40 minutes మేము టైమింగ్స్ పెంచుతున్నాము. అదేవిధంగా కస్టమర్ సర్వీస్ పాయింట్స్ ఉన్నాయి, ATMs ఉన్నాయి, నెట్ బ్యాంకింగ్ ఉంది, ఫోన్ బ్యాంకింగ్ ఉన్నాయి. కస్టమర్స్ ఎలాంటి ఇబ్బంది కలగదు. అట్లాంటి దానికోసమే మేము ఈ 5 days బ్యాంకింగ్ సాధిస్తామని, మా 5 days బ్యాంకింగ్ హక్కు మా బ్యాంకు ఉద్యోగుల హక్కు ఇది సాధించే వరకు మా పోరాటం కొనసాగిస్తామని